అని హోషేయ గ్రంథంలో రాయబడ్డది. కన్నీరు విడుచుచు దేవుని పాదాలు పట్టుకొని రోదనము చేశాడు, బ్రతిమిలాడాడు, అంగలార్చాడు. నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నా జీవితాన్ని ప్రభువా నీవు కట్టాలి, దీవించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు యాకోబుని ఆ స్థలములో ఆశీర్వదించినాడనే వాక్యంలో రాయబడి ఉంది. ఆ సందర్భంలో ప్రభు అన్నాడు కదా, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు. ఇంతవరకు అనేకులు నిన్ను మోసగాడు అనుకున్నారు, మోసగాడిగా పిలిచినాడు, నానా రకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇశ్రాయేలుగా దేవునితో పోరాడి గెలిచినవాడు, దేవునితో పోరాడిన వాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు. అంటే ఇశ్రాయేల్ అనే మాటకి అర్థం సామాన్యుడు కాదు. పిల్లరా, లోకంలో చాలా మంది కష్టార్జితమును బట్టో ప్రయాసను బట్టో ఏదేదో చేస్తే మేము ఆశీర్వదించబడతామని తలంచుతున్నారు. కానీ యాకోబు జీవితం అలా కాదు. యాకోబు దేవుని పాద సన్నిధిలో గోజాడి అంగలార్చి ఆశీర్వాదాన్ని పొందినాడు. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్న గొప్ప దైవజనుడు, భక్తుడు, మన పితరుడు యాకోబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుకనే యాకోబుకు దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించినాడు, తన వాక్యమును అనుగ్రహించినాడు, తన కట్టడలను అనుగ్రహించినాడు, తన విధులను అనుగ్రహించినాడు, తన శాసనములను అనుగ్రహించినాడు. ఆ వాక్యమును బట్టే యాకోబు ప్రపంచములో ఆయన సంతతి, ఆయన జనాంగం అనబడుతున్న ఇశ్రాయేలు సంతతి వారు బహుగా హెచ్చించబడ్డారు, దీవించబడ్డారు, అభివృద్ధి చెందారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎనకొన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు అంటున్నాడు, యాకోబుకు ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీ సంతతిని ఆశీర్వదించాలని వాళ్ళకిచ్చిన ఆ వాక్యమే ఈ రాత్రి నీకు అనుగ్రహించి, ఈ లోకములో, ఈ చీకటి లోకములో, మోసపూరితమైన ఈ లోకములో, పాపముతో నిండి ఉన్న ఈ లోకములో నిన్ను ఒక వెలుగుగా, ఒక దీవెనగా, ఒక ప్రత్యక్షత, ప్రత్యేకించబడిన సేవకుడిగా, దేవుని బిడ్డగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆ వాక్యం ఈ రాత్రి నీ యొద్ద కూడా వచ్చింది. నమ్మితే చప్పలు కొట్టేసాయని మయపరచండి గట్టిగా. హల్లెలూయా. ఆ వాక్యం ఈ రాత్రి నీ యొద్ద కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఆ వాక్యం సామాన్యమైంది కాదు. ఒకసారి వాక్యం చదవండి. 19వ అధ్యాయం, కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదివితే 7వ వచనం నుంచి చూచినప్పుడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, కన్నులకు వెలుగిచ్చును. త్వరగా చదవాలి దయచేసి. దేవుని స్తోత్రాలు. 19వ కీర్తన 7వ వచనం నుంచి త్వరగా, కొంచెం గట్టిగా, స్పీడ్గా. పాస్టర్లు ఎంత బద్ధకం అయిపోయిందంటే బైబిల్ చదవటం కూడా ఒళ్ళు బరువు అయిపోయింది చాలా మంది సేవకులకి. టక్కున బైబిల్ అందించాలి కదా, ప్రసంగం చేసే సేవకుడికి బైబిల్ టక్కున అందించాలి కదా నాయనా. దేవుని స్తోత్రం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును, నెంబర్ 1, ప్రాణమును తెప్పరిల చేస్తుంది. వాక్యము ప్రాణమును తెప్పరిల చేస్తుంది, వాక్యము బలపరుస్తుంది, వాక్యము ఆదరిస్తుంది, వాక్యము ధైర్యపరుస్తుంది, వాక్యము ప్రోత్సహిస్తుంది, వాక్యము చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తుంది, వాక్యము మన జీవితాలను కట్టేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? అంటే చెప్పండి హల్లెలూయా. తర్వాత దైవజనులారా చదవండి దయచేసా. యెహోవా శాసనములో నమ్మదగినవి, అవి బుద్ధిహీనులకు. చూసారా, జ్ఞానం లేకపోతే, తెలివి లేకపోతే ఆ వాక్యమే నీకు జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, సామర్థ్యతను అనుగ్రహించేది వాక్యం. తర్వాత యెహోవా ఉపదేశములో నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరచును. కొన్నిసార్లు నీవు కొన్ని బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, అనారోగ్యముతో ఉన్నప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, చెప్పుకోలేని బాధలతో ఉన్నప్పుడు వాక్యమును నువ్వు చదివినట్టయితే ఆ వాక్యము నీ హృదయమునకు సంతోషాన్ని
కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చేస్తుందట? మన హృదయానికి సంతోషము కలుగు చేస్తుంది. ఒక దైవజనుడు మనందరికీ తెలుసు, పాల్ యాంగిచో గారి సాక్ష్యం. టీబీ వ్యాధితో ఒకప్పుడు భయంకరంగా బాధపడుతున్న సందర్భంలో బౌద్ధ మతస్థుడు ఆయన, బుద్ధుణ్ణి ఆరాధించేవాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక చిన్న పాప, ఒక 10 years లోపు ఉండే పాప న్యూ టెస్టిమెంట్ బైబిల్ తీసుకెళ్ళి అంకుల్ ఇది చదవని చెప్పింది. కోప్పడ్డాడు ఆ పాప మీద, అసహించుకున్నాడు. నాకు అవసరం లేదు ఈ బైబిల్ అని చెప్పేసి బయట ఇసిరేసినాడు. మళ్ళీ సెకండ్ డే వెళ్ళింది, అంకుల్ ఒక్కసారి దయచేసి ఈ వాక్యాన్ని లేక ఈ గ్రంథాన్ని చదువు అన్నది. ఎందుకు చదవాలి? నాకు లేవా, నా మతం లేదా, నా గ్రంథాలు లేవా, నాకు అది లేదా, నాకు నేను నమ్మిన నా దేవుడు లేడా అని నానా రకాలుగా కోప్పడ్డాడు ఆయన. అయినా చిన్నపిల్ల కాబట్టి నీకు తెలియకపోవచ్చని మరలా ఆయన తృణీకరించాడు. మళ్ళీ 3వ రోజు వెళ్ళింది, అంకుల్ ఒక్కసారి ఈ గ్రంథాన్ని నువ్వు చదువు అంకుల్ అన్నది. అన్నప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలి పాప నీకు, ఇంకొకసారి నా యొక్క రూమ్కు నువ్వు రావద్దని ఆయన చాలా కోప్పడ్డాడు. అలాంటి సందర్భంలో దేవుని స్తోత్రాలు, ఆ పాప బైబిల్ అక్కడే పెట్టేసి బాధపడుతూ, సరే దేవా ఒక దినానైనా అంకుల్ నువ్వు దర్శించాలని ప్రార్థన చేసుకున్న బిడ్డ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి టీబీ ఎక్కువైపోయింది, దగ్గుతా ఉన్నాడు, కళ్ళె పడతా ఉంది. కొంతకాలం తర్వాత క్షీణించిపోయాడు, ఎముకలు బలహీనమైపోయాయి, ఊపిరితిత్తులు భయంకరంగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, శరీరంలో బలహీనత ఎక్కువైపోయింది. అటువంటి సందర్భంలో సావుకు దగ్గరవుతా ఉన్నాడు. సావుకు దగ్గరవుతున్నటువంటి సందర్భంలో దేవుని స్తోత్రాలు, రక్తం పడటం ప్రారంభమైంది. రక్తం పడుతున్నటువంటి సందర్భంలో ఇక నేను చనిపోతానని ఆయన ఇదైపోయాడు. అప్పటికే వాళ్ళ ఇంటి వాళ్ళు అతని ప్లేటు, గ్లాసు, అతనికి ఉండే నివాసం అంతా కూడా ఒక సపరేట్గా ఒక రూమ్కి షిఫ్ట్ చేశారు. అలాంటి టైంలో, చనిపోతున్నాను అనుకున్న టైంలో, దుఃఖంలో ఉన్న టైంలో, వేదనలో ఉన్న టైంలో, మరణ పడకలో మూలుగుతున్న టైంలో ఒక రోజున ఆ చిన్న బిడ్డ ఇచ్చిన బైబిల్ జ్ఞాపకం వచ్చింది. దేవుని స్తోత్రం. నేను వద్దంటే కూడా చదవండి అంకుల్, చదవండి అని చెప్పింది. ఏముంది ఇందులో, ఏముండొచ్చు అని చెప్పేసి ఆ గ్రంథాన్ని ఒక్కసారి ఇలా ఓపెన్ చేయగానే మత్తయి సువార్త 8:17 ఉన్న వాక్యం కనబడింది. మత్తయి సువార్త 8:17 ఏముందో తెలిసిన? నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. హల్లెలూయా. చెప్పండి నాయనా. ఆయన మన బలహీనతలను వహించను, మన రోగములను భరించను. నేనెవరు, ఆయనెవరు? నా రోగం ఆయన ఎలా భరిస్తాడు, నా పాపం ఆయన ఎలా భరిస్తాడు, నాకు వచ్చినటువంటి ఈ శిక్షను ఆయన ఎలా భరించాడు, ఎవరు ఆయన అని చదువుతున్నప్పుడు అక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తుగా లేఖనాలలో దేవుడు ఆయనకి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. అందరి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కృంగిపోయిన సహోదరుడు, వేదనతో ఉన్న సహోదరుడు, నలిగిపోయిన సహోదరుడు, మరణ పడకకు సమీపించి దుఃఖములో వేదనతో ఉన్నటువంటి ఆ వ్యక్తితో ఆ రాత్రి దేవుని వాక్యము దర్శించింది, దేవుని వాక్యము మాట్లాడింది, దేవుని వాక్యము పలకరించింది, దేవుని వాక్యము అతని హృదయాన్ని తాకింది ఆ రాత్రి. హల్లెలూయా. ఈ రాత్రి అదే వాక్యము సహోదరుడా నీ దగ్గరికి వస్తుంది, నిన్ను దర్శిస్తూ ఉంది, నిన్ను బలపరుస్తుంది, నీతో మాట్లాడుతూ ఉంది. ఆ వాక్యము నీ స్థితిని మార్చగలదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇందాక నేను చెప్పినాగా ఆయుధం పదులు లేకపోతే బలం ఎక్కువ, మరి అదేగా స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించాలి. వెంటనే ప్రభువా నా రోగమును భరించినట్టయితే, నా శిక్షను, నా పాపమును భరించినట్టయితే ఒక్కసారి నన్ను బాగు చేయయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని అంగలార్చినాడు. ప్రభువా రాత్రి ఆ యొక్క సహోదరుణ్ణి బాగు చేశాడు, అతను రక్షణ పొందాడు, సేవకుడయ్యాడు, ప్రపంచంలోనే గొప్ప సంఘానికి కాపరయ్యాడు. ఇటీవల కాలంలో దేవుని పిలుపునందుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యెహోవా
ధర్మశాస్త్రము పవిత్రమైనది. అది నీ యొక్క హృదయాన్ని సంతోషపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది. దేవుని స్తోత్రాలు. మనుషుల మాటలు కొన్నిసార్లు కృంగదీయవచ్చు, వేదనకు గురి చేయవచ్చు, నిరుత్సాహాన్ని కలుగు చేయవచ్చు. అనేక సందర్భాలలో కొన్ని మాటలు విని ఆ మాటలు కత్తిపోటు వంటి మాటల్లాగా నీ హృదయాన్ని గాయపరిచి ఉండొచ్చు, నీ హృదయాన్ని కృంగదీసి ఉండొచ్చు, నిన్ను ఎంతో బలహీనపరచి ఉండొచ్చు. కానీ నా యేసయ్య మాటలు ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము, అన్నిటికంటే ముఖ్యముగా దయగలిగిన మాటలు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పు నాయనా. హల్లెలూయా. అట్టి వాక్యము ద్వారా ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సోదరుడా, దేవుని స్తోత్ర. లేఖనాల్లో మళ్ళీ ఇంకా చదివితే ఆ తర్వాత నెక్స్ట్ అయ్యారు, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఇంకా యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలము అవి న్యాయమైనవి. ఇట్లాంటి వాక్యము దేవుడు యాకోబుకి ఇచ్చిందంట. ఇట్లాంటి వాక్యము దేవుడు ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చిందంట. అంటే అర్థం ఏందో తెలుసా? దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడు, దేవుడి ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు, నిన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను పిలుచుకున్నాడు. అందుకే ఈ రాత్రి ఈ కోపంలో నువ్వు కనబడుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యము ఈ రాత్రి నీ యొద్దకు వచ్చింది. నీవు, నేను, మనందరము ధన్యులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూసారా, మనందరము ధన్యులమై ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు మనము చూసినట్టయితే ఏ జనాంగమునకు ఆయన ఇలాగున చేసి ఉండలేదు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏ జనాంగమునకు ఆయన ఇలాగున చేసి ఉండలేదు. ఏమిటి ఆ జనాంగం? ఏమిటి వారి ప్రత్యేకత? ఏమిటి వారి బలం? ఏమిటి వారి ధైర్యం? ఏమిటి